ఇప్పుడు శరీరం అనగానే ఇదిగో ఈమె అమ్మాయి ఇతను అబ్బాయి శరీరం చూసి చెప్పొచ్చు, కానీ ఆత్మకి మగ ఆత్మ ఆడాత్మ ఏం లేదట, ఆ తేడా లేదు. అంతెందుకు మన కళ్ళ ముందు విద్యుత్ శక్తి ఉంది కదా, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఈ విద్యుత్ శక్తిలో ఆడ మగ చూపించగలమా మనం? తేడాలు ఉండవు. కానీ ఇది ఎందులోకి వెళ్తే అందులో అది దాన్ని పని చేస్తుంటది. ఇప్పుడు మీ ఆయనలో ఉన్నది అదే ఆత్మ, మీలో ఉన్నది అదే ఆత్మ. అందుకే ఇద్దరు చావులు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆడవాళ్ళ చావు బలహీనంగాను మగవాళ్ళ చావు బలంగాను ఉంటదా? చావు ఎవరిదైనా ఒకటే చావు కదా. ఆడదయ్యం మగదయ్యం, ఆడ ఆత్మ మగ ఆత్మ. అసలు బైబిల్ ఎప్పుడు కూడా రెండు రకాల ఆత్మలు ఉన్నాయని చెప్పలేదు. ఎందుకంటే ఆదాముకి ఇవ్వబడిన ఆత్మ దేవునిదే, హవ్వకి ఇవ్వబడిన ఆత్మ కూడా దేవునిదే. ఇంకో పాయింట్, ఆదాముకి ఇవ్వబడిన దేహము మట్టి నుండి తీయబడినదే, అవ్వకి ఇవ్వబడిన దేహం కూడా ఆ మట్టి నుండి తీయబడిన దేహానికి సంబంధించినదే. అందుకే మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని అంతకు మరలిపోవును. అందులో ఆడాత్మ మగ ఆత్మ అని అస్సలు చెప్పలేదు దేవుడు, చెప్పడు కూడా.